తండ్రి కూతుళ్ళు అనే ఒక పవిత్రమైనటువంటి బంధం నడుమ కూడా అసభ్యకరమైనటువంటి ఊహలు చేయటమే కాకుండా దానిని డార్క్ కామెడీ పేరుతో ఏ విధముగా వీడియోల రూపంలో జనజీవనంలోకి వదిలి వికటాట్టహాసాలు చేశారో హనుమంతు లేదా ఫనుమంతు అనే పేరు గల యూట్యూబర్ అండ్ గ్యాంగ్ని మనం చూసాం. వారికి సంబంధించిన వ్యతిరేకతని మనం చూసాం. అందులో ప్రధానమైనటువంటి క్యాండిడేట్ ఈ ఫనుమంతు, ఈ ప్రణీత్ ఫనుమంతు. వీడు ఇప్పుడు చెంచల్గూడ జైలుకు తరలించబడ్డాడు. 14 రోజుల పాటు అతగాడికి రిమాండ్ విధించనున్నారు. అయితే ఈ అంశం ఇక్కడితో క్లోజ్ చేసేస్తామా అంటే మర్చిపోతారు కదా జనాలు. క్లోజ్ చేసేటటువంటి అంశమే కాదు, ఇన్సిస్టింగ్ పేరిట లేకపోతే రకరకాలైనటువంటి పేర్లతో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలలో మనకి ఎన్ని రకాలైన అసభ్యకరమైన కంటెంట్లు ఉన్నాయో ఈ సందర్భంగా ఒకసారి మనం పరిశీలించాలి. ఈ సైబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. రిపోర్ట్లు కొడితే ఆ ఫేస్బుక్ కానీ లేకపోతే ఆ ట్విట్టర్ వీటికి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లే. మరి వాళ్ళకి ఆ కంటెంటే గ్రోత్ ఇస్తుందేమో మనకు అర్థం కావట్లేదు. కానీ అవి చిన్నపిల్లలు చూస్తే తప్పకుండా చెడిపోయే అవకాశం ఉంది. రీసెంట్గా జరిగిన ఒక దుర్మార్గమైన ఘటనను మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కష్టంగా ఉంటుంది ఇలాంటి విషయాలు చెప్పడానికి, కానీ ఇవి చెప్పుకోవాలి. 6వ తరగతి 7వ తరగతి పిల్లలు 3వ తరగతి చిన్నారిని చిదిమేశారు, అత్యాచారం చేసి చంపేసి చెరువులో పడేశారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి దుర్మార్గమైన ఘటన. దానికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇవన్నీ కూడా దేనివల్ల ప్రభావితం అవుతూ ఉన్నాయంటే మనం కంట్రోల్లో లేనటువంటి ఒక విషయం ఏంటి అంటే మన ఫోన్లు పిల్లల చేతిలోకి పెట్టకుండా ఉండలేకపోతున్నాం. వారు ఏ కంటెంట్ చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేకపోతూ ఉన్నాం. దీనివలన వారిని ప్రభావితం చేస్తున్నటువంటి ఇలాంటి కేటుగాళ్ళు, ఈ ప్రణీత్, హనుమంతు గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వీడొక్కడే కాదు, రాజకీయ నాయకులు కూడా ఏం తక్కువేం కాదు, ఆ జబర్దస్త్ ఆర్టిస్టులు ఏం తక్కువ కాదు, కొంతమంది నిబ్బాగాలు చేస్తున్నటువంటి కంటెంట్, అడల్ట్ కంటెంట్ కూడా తక్కువ కాదు. గల్లీ పోలీస్ పేరిట కొంతమంది ఆడగ్యాంగు, కొంతమంది ఓ 4-5 ఒక రూమ్లో ఉండి పొద్దస్తమానం అదే పనిగా బూతులు మాట్లాడుకుంటూ ఉంటా కంటెంట్ని రిలీజ్ చేయటం. వాళ్ళకి 4-5 మిలియన్ల సబ్స్క్రైబర్లు. 4-5 మిలియన్లు అంటే చిన్న నెంబర్లా కనిపిస్తుందేమో. 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఇంతమందిని ప్రభావితం చేస్తున్నది అంటే ఎవరు చూస్తున్నారు? పెద్దవాళ్ళు ఎలాగూ పనుల్లో బిజీగా ఉంటారు. చూస్తున్నది ఎవరు అంటే ఖాళీగా ఉన్నటువంటి చిన్నపిల్లలు లేకపోతే విద్యార్థి దశలో ఉన్నవాళ్లే ఎక్కువగా. మరి వారు ప్రభావంలో పడి ఆటోమేటిక్గా చాలా ఇలాంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు ఒడిగట్టే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. వీటి కోసం స్పెషల్ బెల్ట్ని అరేంజ్ చేయాలి. కఠినమైన శిక్షల్ని తీసుకురావాలి. ఎప్పటికప్పుడు ఒడగడుతూ ఉండాలి. అక్కడ బోర్డర్లో సైనికులు ఉగ్రవాదుల్ని లోపలికి రానివ్వకుండా ఎంత కష్టపడుతూ ఉన్నారో అంతే స్థాయిలో అంతర్జాల కాలుష్యాన్ని కూడా నివారించగలగాలి. అదర్వైజ్ మనం ఎంత శ్రమపడినా, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఆలోచించినా నీరుగారిపోక తప్పదు. అందుకనే ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి. అలాగే తెలంగాణ పోలీసులు ఒక కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో, ఇతర డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన, విద్వేషకరమైన వ్యాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారి తీస్తాయని హెచ్చరించారు. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషులమనే విచక్షణతో ప్రవర్తించారని కోరారు. సోషల్ మీడియాలో మీ కుటుంబ వ్యక్తిగత ఫోటోలు పోస్టు చేయకండి అని సూచనలు జారీ చేశారు. ఎందుకు మాట్లాడినప్పుడు దాచుకుంటున్నావు?